నిన్ను ఇష్టపడే వాళ్ళు మాత్రమే నువ్వు అలా ఉండకు, ఇలా ఉండకు, ఇది చెయ్యకు, అది చెయ్యకు అని ఎప్పుడు నీతో గొడవ పడుతూనే ఉంటారు. అది అర్థం కాక చాలామంది అపార్థం చేసుకుని విడిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో మన విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే మన కోసం నిలబడతారు, ఏ పరిస్థితుల్లోనైనా. కడలి మధ్యలో పుట్టిన అలల జీవితంలో ఎందరో పరిచయం అవుతారు, కానీ ఒడ్డుకు చేరిన అలల్లా కడవరకు కొందరే మనతో ఉంటారు. మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనం దూరంగా ఉండడమే మంచిది. పోయినప్పుడు ప్రేమలు చూపించే కంటే బ్రతికున్నప్పుడే పలకరించి చూడు, బంధాలు బలంగా ఉంటాయి. రాయికి తాగే ఉల్లి దెబ్బ ఆ రాయికి చక్కటి రూపాన్ని ఇస్తుంది, కానీ మనసుకి తాకే దెబ్బ ఆ మనిషిని ఓ రాయిలా చేస్తుంది. మనం ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని కానీ మార్చాలని కానీ ప్రయత్నించకండి, మీరే మారండి. కాళ్లకు ముళ్ళు గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచిపరచలేం కదా. మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరు ఉండరు, అలా ఉంటారనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. పడవ ఎంత బరువుగా ఉన్నా నీటి మీద తేలాల్సిందే, మనసు ఎంత భారంగా ఉన్నా ముందుకు సాగాల్సిందే. పరిచయం అయిన వాళ్ళందరూ చివరి వరకు మనతోనే ఉంటారనుకోవడం మనదే మూర్ఖత్వం. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండా పలకరించే సుగుణం కలిగి ఉండడం ఎంతో ఉన్నతమైనది. ఒకరు మిమ్మల్ని ప్రతిరోజు పలకరిస్తున్నారు అంటే వాళ్ళకి పని లేక కాదు, వారి మనసులో మీ స్థానం ప్రత్యేకం అని అర్థం. చనువుగా ఒక మాట అనలేనప్పుడు, కోపంలో ఒక మాట అనలేనప్పుడు, మనసులో మాటను పంచుకోలేనప్పుడు అది పరిచయమే తప్ప బంధం కాదు. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే ముందు నీతులు చెప్తారు, మళ్ళీ ఏం తెలియనట్టు వెనక గోతులు తవ్వుతారు. అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందనంత దూరాన ఉన్నప్పుడే తెలుస్తుంది దేని విలువైన. మనిషి చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు చచ్చిపోతే ఆ బాధను మోసేవారికి తప్ప ఇంకెవరికి తెలియదు. గెలిస్తే పరిచయం లేని వారు కూడా ప్రశంసిస్తారు, ఓడిపోతే కనీసం సొంత వారు కూడా పలకరించరు. ప్రతి మనిషిలోనూ నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. ఎదురు చూసే ఓపిక గనుక మీకు ఉంటే మీకు దూరమైన ప్రతి మరొక రూపంలో మీ ముందు ఉంటుంది. సొంత ఊర్లో చిన్న ఉద్యోగం, ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఇంటికి వచ్చేసి ఫ్యామిలీతో గడిపేసి టీవీలో ఒక సినిమా చూసి పడుకుంటే అదే అన్నిటికన్నా గొప్ప జీవితం. ప్రతి తల్లి తన బిడ్డను చదివించేది తన ఆకలి బాధ తీరుస్తాడని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చేయి చాపకుండా బ్రతుకుతాడని. కన్నీళ్ళు మనవే అయినా వాటిని పరిచయం చేసేది మాత్రం మన అనుకున్న వాళ్ళే. ప్రతి మనిషితో అవసరం ఉంటుంది, మిడిసి పడొద్దు. కాలం చాలా బలమైనది, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు మనస్తత్వాలు, మన చేతిలో ఏమీ లేనప్పుడు మన అనుకున్న వాళ్ళ మనస్తత్వాలు బయటపడతాయి. మన శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాము, మన మాటలను మన చేతులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొందరిని ప్రేమించాలి, కొందరినే నమ్మాలి, ఎవరిని బాధ పెట్టకూడదు. ముళ్ళు ఉన్న మొక్కకి నువ్వు ఎంత నీళ్లు పోసినా దాని స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత సహాయం చేసినా వారికి వంకర బుద్ధి మారదు. ప్రేమ లేని చోట మాట్లాడకు, ఆత్మగౌరవం పనంగా పెట్టి ప్రేమించకు, నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు, భారం అనుకునే చోట భావాలు పంచుకోకు, వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు. ప్రతి పరిచయం ఒక్కో అనుభవాన్ని ఒక్కో పాఠాన్ని నేర్పుతుంది. ఏ బంధం శాశ్వతం కాదు, అలా అని ప్రతి బంధం పాఠం కాదు. బ్రతుకు తాలూకా భరోసాలు ఇవన్నీ బాధలను ఇస్తాయి, బాధ్యతలను గుర్తు చేస్తాయి. మనల్ని నిర్లక్ష్యం చేసే వారి వెనుక మీరు ఎప్పుడూ మీ మనసుని పరిగెత్తించకండి. నీ హృదయానికి గాయాలే తప్ప వారికి మీ ప్రేమ ఎప్పటికీ అర్థం కాదు. జీవితంలో అదృష్టం కేవలం 1% మాత్రమే, మిగతా 99% శ్రమతోనే సాధ్యం. జీవితంలో విసిగిపోయిన ఆడది జీవత్సంలా ఇంకా బ్రతుకుతూ
జీవితంలో పోరాడుతూ ఉందంటే అది తన కడుపున పుట్టిన బిడ్డల కోసం మాత్రమే. నీలో మంచి చెడు రెండు ఉంచుకో. ఏది ఎప్పుడు అవసరమవుతుందో తెలియదు కనుక ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడం నేర్చుకో. నేను మోసపోయినందుకు నాకు అవమానంగా లేదు, ఎందుకంటే నేను నమ్మి మోసపోయాను తప్ప ఎవరిని నమ్మించి మోసం చేయలేదని గర్వపడుతున్నాను. కష్టమైన సంతోషమైన దేనినైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే భవిష్యత్ అంటే భయం ఉండదు. ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికి తెలియదు. అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే మంచిది. ఎంతటి కష్టాన్ని అయినా భరించు, కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తి అయినా చూడకు. కొన్నిసార్లు వదలలేము, అలాగని ముందుకు కదలలేము. జీవితం పెట్టే పరీక్షలో గెలవాలంటే ఓపికగా ఎదురు చూడడం ఒకటే మార్గం. మంచితనం ఎక్కువైతే మనవాళ్లే మనకు శత్రువులు అవుతారు, ఇది నిజం. ఇష్టం ఉన్న చోటే ఇబ్బంది కూడా ఉంటుంది. తట్టుకొని నిలబడితేనే బంధం బలపడుతుంది. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుందని. ఒక మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. బంధమైన బంధుత్వమైన మనం బాగున్నంత వరకే. ఒకసారి పడిపోయి చూడు, చాలామంది నిజస్వరూపాలు బయటపడతాయి. ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్టు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసు దూరంగా ఉన్నా, కనిపించకపోయినా, మాట్లాడకపోయినా ఆ మనసులోనే వేదన పడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.